అనేటువంటి విధంగా వాళ్ళకి కృష్ణాంజనేయులు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. దుర్గా శ్రీరామ్ గారు, ప్రైమ్ 9 ప్రైమ్ 10 డిబేట్. కృష్ణాంజనేయులు గారు, ఎన్నికల కమిషన్ తటస్థంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ చాలా విలువైందనేటటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఎట్లా ఆహ్వానిస్తారు ఆయన వ్యాఖ్యలు? ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తోంది. ఏ విధమైనటువంటి అవకతవకలు లేవు, పక్షపాతం వహించడం లేదు, అధికార పక్షానికి సపోర్ట్ చేయడం లేదు అని ప్రజలు భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈవీఎంలో తను వెళ్ళి నొక్కిన తర్వాత తను ఎవరికైతే ఓటు వేశానని భావిస్తున్నాడో ఓటరో, ఆ ఓటు ఖచ్చితంగా తాను వేసిన పార్టీకే వెళ్ళింది అనేటువంటి నమ్మకం కూడా కలిగించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటది. ఒకవేళ అదే లేదనుకోండి, ఈ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగట్లేదు, మనం ఎవరు కోటేసినా సరే వాళ్ళకి వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, లేదు అని అంటే దాన్ని ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు, ఈవీఎంలు మారుస్తున్నారు, ఇలాంటికైనా ప్రజలు భావించారు అనుకోండి, ఇక ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు విలువ ఏముంటది ఇక. అందుకని అలాగా రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. ఇప్పుడు జాతీయ ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి విషయంలో ఈ విధమైనటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అనేకమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తుంటే వాటికి సమాధానాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ లేదు. సరైనటువంటి సమాధానాలు ఈ రోజున ఎన్నికల కమిషన్ నుంచి రావటం లేదు అంటే ఎక్కడో లోపం జరుగుతుంది అనేటువంటి అనుమానం కలుగుతుంది. సపోజ్ ఆంధ్రప్రదేశ్ విషయానికే వద్దామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవేమి ఎంత కరాఖండిగా ఏమి చెప్పలేదు, లేకపోతే ఎస్ఐఆర్ ని వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పలేదు, లేదు ఇవన్నీ మనం వ్యతిరేకిద్దాం, ఇది వద్దు, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా చేయట్లేదు అని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం కూడా జగన్ లేదు. కాబట్టి మేము అది అనటం లేదు, ఇది అనటం లేదని ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు చెప్పారు కదా, మేమేం అంటలేదు, ఏదో దేవుడి మీద భారం వేసి ఏదో జరిగిందని అంటున్నామని వాళ్ళ నాయకుడు ఎలా చెప్పారు, చిన్నప్పరెడ్డి గారు కూడా అది చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో పరకాల ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి ఆరోపణలు, మొన్న 2024 జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు, ఎన్నికల కమిషన్ కొంతమందితో కుమ్మక్కైంది అనేటువంటి విషయాన్ని, అంటే ఓడిపోయిన పార్టీ వాళ్ళతో కుమ్మక్క గెలిచేవాళ్ళు కదా, కాబట్టి ఇప్పుడు గెలిచినటువంటి పార్టీతో కుమ్మక్కైంది అనేటువంటి విధంగా ఒక 3 సెకండ్లకు ఒక ఓటు పడింది అనేటువంటి విధంగా కొన్ని ఆరోపణలు ఇవన్నీ కూడా చేశాడు. దీనికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని అడిగాడు. అదేవిధంగా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరైన చర్చకు వస్తే వాళ్ళతో నేను చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాను, ఆధారాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నానని పరకాల ప్రభాకర్ చెప్పాడు. ఎందుకు పరకాల ప్రభాకర్ సవాల్ని మరి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అధికార పక్షం సంబంధించినటువంటి 3 పార్టీలు స్వీకరించటం లేదు? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదో వ్యాఖ్యలు చేశాడంటే ఆ వ్యాఖ్యలో ఉన్నాయి రాజకీయ పరమైనటువంటి అంశాలే ఆయన మాట్లాడాడు. ఆయన చేసి పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఆ పోలీసులు అడగ పంపిస్తాం, ఎడగ పంపిస్తాం, ఇన్ని బెదిరించినటువంటి వీళ్ళు పరకాల ప్రభాకర్ మీద చేసి పెట్టచ్చు కదా. పరకాల అంటే ఇవన్నీ చేయొచ్చు కదా. ఇది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక అనుమానాలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం లేదు, వాళ్ళు ఏం మాట్లాడలేరు, అలాగని వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి అంతా సక్రంగానే జరిగిందని అలా జనం అనుకోవటానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. పరకాల ప్రభాకర్ వేసినటువంటి ప్రతి ప్రశ్నకే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది, గెలిచినటువంటి 3 పార్టీల మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈవీఎంలు ఓడిపోయిన తర్వాత ఈవీఎంల మీద ఆరోపణ చేసినారని మనం అంగీకరించకపోయినా ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనుమానాలకి తావు ఉండకూడదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. చిన్నప్పరెడ్డి గారు, ఒకే వర్గానికి ఒకే ప్రాంతం